ఈ ఎవరైతే సతీష్ కుమార్ గారు ఉన్నారో, సిఏ సతీష్ కుమార్ గారు, ఆ హత్య కేసులో వైసీపీకి సంబంధం ఉందని వాళ్లే ఒప్పేసుకున్నట్టండి. ఇది చాలా ఈజీగా దొరికిపోతారు వాళ్ళు, ఎప్పుడు కూడా అంతే. అప్పుడు వివేకానంద రెడ్డి గారి మాటల్లోనూ అలాగే చేశారు. సేమ్ స్ట్రాటజీ ఇక్కడ కూడా ప్లే చేసి అడ్డంగా దొరికిపోయారు. అదే ఇప్పటివరకు మేము ఏమనుకున్నామంటే, ఎవరో కింద స్థాయి నాయకుడు ఉండుంటాడు ఈ హత్య వెనక, అతను చేసిన అదో పని ఏదో బయటపడుతుందని అతను చేసి ఉంటాడు, దీనికి వైసీపీకి సంబంధం ఉండదులే, ప్రతి చిన్న విషయంలో వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇది వైసీపీ పెద్ద స్థాయిలో జరిగిన మాట. ఇది పెద్ద స్థాయి నాయకులు కూడా ఇందులో ఉన్నారు. ఎందుకంటే చిన్న చితక నాయకుల కోసం వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్ పనిచేయదు. అఫీషియల్ హ్యాండిల్ ట్విట్టర్లోను ఫేస్బుక్లోను కూడా అఫీషియల్ హ్యాండిల్ ఇంత గట్టిగా ఫైట్ చేస్తుంది, ఇంత గట్టిగా ఉలిక్కిపడుతుంది అంటే ఖచ్చితంగా వైసీపీలోని పెద్ద స్థాయి నాయకులు ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని అర్థం. ఇక్కడ చూడండి, ట్విట్టర్లో వరకామణి కేసులో కీలక వ్యక్తి సిఏ సతీష్ కుమార్ ఆత్మహత్య కన్ఫర్మ్ చేస్తారు. నిన్న కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఈ రోజును లేదు హత్య చేశారు, చంద్రబాబు నాయుడు గారే చేశారు. సేమ్ అంతకుముందు నారాసుర రక్త చరిత్రని ఎలా కత్తేశారో సేమ్ అలాగే ఇస్తారండి ఇప్పుడు కూడా. అయితే మనం స్ట్రాటజీగా సూట్గా మీకు టకటగా చెప్పేస్తాను. వివేకానంద రెడ్డి గారిని చంపేసి గుండెపోటు అన్నారు. ఎవరు పట్టించుకోకపోతే తీసుకెళ్ళి ఆయన కన్నం చేసేయడానికి బాక్స్ రెడీ చేస్తారు, బాక్స్లో ఆయన పెట్టేశారు, కుట్లే ఇస్తారు, చక్కగా కట్లు కట్టేశారు, పువ్వులు కట్ట పెట్టేశారు. నిజంగా అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదో అనుమానంగా ఉందయా, ఏంటయ్యా అది మీ బాబాయ్ అయితే మాత్రం మీరు చంపుకుంటే ఎలా కుదురుతుంది అని అనకపోతే ఆ వేళ వాళ్ళు ఎవరి మీద తీసుకెళ్ళి కన్నం చేసేద్దరు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లేదు ఎంక్వైరీ జరగాల్సిందే, పోస్ట్ మార్టం జరగాల్సిందే అని సునీతారెడ్డి గారు అన్నారో, వెంటనే వీళ్ళకి ఎలా ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద వేసేట్టు చూసాం. ఇప్పుడు సిఐ సతీష్ గారి మాటను కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారు. వేయటంతో పాటు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారు. ఏమండి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు, వీళ్లే చంపారు, ఇక గూగుల్ టేక్అవుట్లో ఈ నిర్ణయం ఇవన్నీ తీసుకున్నాం మేము, ఈ ఆధారాలు అన్నింటితో చెప్తున్నాం, వాళ్లే చంపారని చెప్తే ఆ రోజు ఏమన్నారండి వీళ్ళు సిబిఐ చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా పనిచేస్తుంది, సిబిఐని కూడా మేనేజ్ చేసేస్తున్నారు అని సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసు పెట్టిన దొంగ మొఖాలు ఇవి కదా. ఈ రోజున సిబిఐ మీద ఏదో నమ్మకం ఉన్నట్టు సిబిఐకి ఇచ్చేయండి అర్జెంటుగా అంటే వీళ్ళు చెప్తే ఇచ్చేయాలండి. ఒకసారి మీరు చూడండి, వరకామణి కేసులో ఎవరు మన శైలజానాథ్ గారిని ఉపయోగించుకుంటున్నారు దీనికి సంబంధించి. ఇక ఈయనైతే టీటీడీ చైర్మన్ గారు అయితే వచ్చి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయన వేధించేశారు అంటున్నారు. ఇది చాలా క్లియర్గా వాళ్ళే ఒప్పేసుకున్నట్టు అయిందండి. ఇది వివేకానంద రెడ్డి గారి కేసులో ఏదైతే జరిగిందో సేమ్ అయ్యే డెవలప్మెంట్స్. ముందైతే ఆత్మహత్యని క్లోజ్ చేద్దాం అనుకున్నారు, కాదని ఇప్పుడు మరి గవర్నమెంట్ ఉంది కాబట్టి, కూటమి గవర్నమెంట్ కాబట్టి ఇమీడియట్గా పోస్ట్ మార్టం చేస్తే అది హత్య అని తెలిసింది. హత్య అని తేలిందా, అయితే అది చంద్రబాబు నాయుడు చేశాడు. అసలు కారణం ఉండాలి కదండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపాలంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే ఎవరికి లాభం? అవినాష్ రెడ్డి గారికి లాభం, కడప ఎంపీ సీట్ ఆయనకు వస్తుంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారికి లాభం, ఈయన వివేకానంద రెడ్డి గారు బతుకుంటే శర్మిలమ్మ గురించి ఆయనతో పోరాడతాడు కాబట్టి, భారతం మీద ఆయన పోరాడతాడు కాబట్టి, ఆయన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి లాభం. అక్కడ ఒక నేరం జరిగినప్పుడు దానికి లబ్ధిదారుడు ఎవరికి బెనిఫిట్ జరుగుతుంది అనేది చూస్తారు. ఇప్పుడు ఈ సతీష్ గారు చచ్చిపోతే ఎవరికి లాభం? ఈ సతీష్ కుమార్ గారిని చంపడం వల్ల ఎవరికి లాభం? 2023లో జరిగిన క్రైమ్ ఇది. ఆ 23లో జగన్ గారు సీఎంగా ఉన్నారు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు అక్కడ టీటీడీ చైర్మన్గా ఉన్నారు. ఆ టైంలో జరిగిన నేరం ఇది. ఇప్పుడు ఆయన చనిపోతే ఆ నేరం బయటపడకుండా ఉంటుంది. జగన్ గారికో లేకపోతే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికో వాళ్ళకి కష్టం నష్టం జరగకుండా ఉంటుంది. అంతేగాని సిబిఎన్ గారికి ఏం పని అయింది? అసలు ఈ పలానా ఆయన ఇలా చనిపోయిన విషయం తెలుసుకునేంత ఖాళీగా కూడా లేరు. సిఐ మీట్లో ఉన్నారు, పారిశ్రామికవేత్తలను పిలిచి రాష్ట్రం కోసం ఏమో వాళ్ళు కష్టపడుతూ ఉంటే, ఇక్కడ మీరు సాక్షుల్ని చంపేసి ఆ చంపేసిన మర్డర్ కేసులు కూడా మీరు సీఎం గారి మీద వేస్తే ఓడి అమ్మ ఏటాయా బాబు మీ ధైర్యం. అది గతంలో ఒకసారి వివేకానంద రెడ్డి గారి కేసులో చూశారు, అప్పుడు ఏమో ఒకవేళ కాదేమో వీళ్ళు చంపలేదేమో అన్న ఆలోచన అప్పుడు ఉంది. ఎప్పుడైతే అదంతా మీరే చేసి ఎదుటి పార్టీ మీద నెట్టేసే మీ స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఇప్పుడు కూడా మీరు అదే చెప్తే మీరు ఇప్పుడు ఊరుకోదండి గవర్నమెంట్. వీపు మీద తట్లు వచ్చేస్తాయి ఒక్కొక్కడికి, మేము చంపేస్తాం, మేము ఆత్మహత్య అంటే ఆత్మహత్యని మీరు ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే అదే హత్య అని చెప్పి మీరే చంపారని చేస్తామని చెప్పి ఈ పనికిమాలిన బ్లాక్మెయిల్ నాకు తెలిసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంగీకరించే పరిస్థితి కాదు. మీకు ఒక ఫోటో చూపిస్తాను రండి.
బాబు పాలనలో బలవుతున్న పోలీసులు అట్టండి, పోలీసులు చంపేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసులు బలవుతున్నారట. అసలు ఆ సతీష్ కుమార్ గారిని చంపాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఏంటి? పాపం ఆయన చేసిన తప్పేంటి? సతీష్ కుమార్ గారు ఏమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద లేదా మరొకరి మీద ఆయన ఏమి విధ్వంసానికి పాల్పడలేదు. వైసీపీ వాళ్ళు తప్పు చేస్తున్నా సరే ఎండగట్టిన ఒక నిజాయితీ పరుడైన ఆఫీసర్ ఆయన టీడీపీ ఎందుకు చంపాలి? అలా ఇలాంటి చెప్పేటప్పుడు కనీసం సిగ్గన్నే ఇట్లేదా మీకు? అరే ప్రజలు మన మొహాల మీద వస్తారు, ఏ లాజిక్ లేకుండా ఎక్కడ ఎవరు చనిపోయినా చంద్రబాబు నాయుడు గారు చంపారంటే మనం రోడ్ల మీద తిరుగుతుంటే మన మొహాల మీద వస్తారనే కనీసం ఇంగితం, కనీసం సిగ్గు కూడా లేదరా మీకు? ఏం బతుకుతున్నారా మీరు? తినేది అన్నమా గడ్డి తింటున్నారా మీరు? పేరు చెప్పమని ఆయన ఒత్తిడి చేశారండి, అందుకని ఆయన చంపేశారండి. వాళ్ళే ఒత్తిడి చేసి వాళ్ళే ఎందుకు చంపేస్తారు? కనీసం మినిమం ఉండాలి కదా. కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది, కరుణాకర్ రెడ్డి గారి పేరు చెప్పమని అన్నారు మీరే. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంపేసింది అంటారు ఏంటి? ఒకవేళ భూమన కరుణాకర్ రెడ్డి గారు నిజంగా నేరం చేస్తే ఆయన పేరు ఎక్కడైతే చెప్పేస్తాడేమో అని భయంతో చంపాలి అంటే ఆయన చంపాలి, వైసీపీ వాళ్ళు చంపాలి. కూటమి ప్రభుత్వానికి ఏం పని హత్యలు చేయడం? పోలీసు అధికారులను చంపాల్సిన అవసరం ఏంటి? ఎప్పుడైతే ఇంత కంగారు పడిపోయి దీన్ని ఎలా తిప్పేసి దీన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో 100% ఇందులో వైఎస్ఆర్సీపీ ఇన్వాల్వ్ అయిపోయింది. పెద్ద స్థాయి నాయకులు, ఎక్కడ దాకా ఏ స్థాయి నాయకుల దాకా ఉన్నారో మనకు తెలియదు, కానీ పెద్ద స్థాయి నాయకులు ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే వైసీపీ మీడియా, పెయిడ్ మీడియా ఎంత భుజానికి ఎత్తుకోదు ఈ విషయాన్ని. ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి మీద తిప్పేద్దామనే అంత ప్రయత్నం చేయరు. ఆ రోజున వివేకానంద రెడ్డి గారి మర్డర్లో ఎలాగైతే పెద్ద స్థాయి నాయకుడు అవినాష్ రెడ్డి బయటపడ్డాడో ఇప్పుడు కూడా అలాంటి పెద్ద స్థాయి నాయకులు దీని వెనక ఉన్నారు. వీళ్ళు చేసే ఈ పనికి మాలిన సెంటిమెంటల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ పట్టించుకోకుండా పోలీసులు ఎవడుంటే అండి, దీని బాధ్యుడు ఎవడుంటే అండి జుట్లు పట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చి సాక్ష్యాధారాలతో ప్రజల ముందు పెట్టి తోసేయాలంతే లోపలికి. వీళ్ళ డ్రామాలు, వీళ్ళ రివర్స్ గేమ్లు ఇవన్నిటి చూసి ఒకవేళ భయపడిపోతారేమో. ఎవరన్నా ఇలాగ అరెస్ట్ చేస్తే ఏదో కక్షపూరిత చర్యలు తీసుకుంటారని ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కూటమి ప్రభుత్వం ఆలోచించినా సరే మమ్మల్ని వదిలేస్తుందేమో. తప్పు కదండి ఒక నిండు ప్రాణం తీసేయటం. మీరు దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, మీ ఇసుకలోనో లేకపోతే ఇంకో దాంట్లో కోట్లు దోచుకున్నారు, ఓకే. కానీ ప్రాణాలు తీసే హక్కు ఎవడిచ్చాడు మీకు? ప్రాణాలు తీసి చంపేస్తున్నారేంటి మనుషుల్ని? అంటే ఇప్పుడు ఈయన చంపాలి, వివేకానంద రెడ్డి గారిని చంపారు అన్నప్పుడు కూడా ఒక మాట చెప్తాను నేను. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నిజంగా లేదు లేపేయాలని డిసైడ్ అయిపోతే వివేకానంద రెడ్డి గారిని ఎందుకు చంపుతారు? అసలు ఆయనతోటి తెలుగుదేశం పార్టీకి ఏం థ్రెట్ ఉంది? ఆయన అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరిగేసి ఉన్నాడు, అప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీ అన్నాడు కాసేపు, అప్పటికే ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఆయన నచ్చట్లేదు అన్నాడు. లేదా తర్వాత ఒకవేళ ఆయన కోసం పనిచేస్తే ఒక కార్యకర్తలాగా లేకపోతే ఒక స్థాయి మంత్రి స్థాయి వ్యక్తి ఆయన కాదంటలే. ఆయన్ని చంపాల్సిన అవసరం ఏమొస్తుంది చంద్రబాబు నాయుడు గారికి? మినిమం కనీసం బుర్రను ప్రతి ఒక్కడికి బుర్రలో గంజాయి నిండిపోయినోడికి తెలియదు, కానీ అరే ఆయన్ని చంపాల్సిన పని ఏమొస్తుంది అనే కదా వస్తుంది ఆలోచన. ఈవేళ సతీష్ కుమార్ గారిని చంపాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏమొస్తుంది? కూటమి ప్రభుత్వం ఎందుకు చంపించాలి? అసలు ఈ కేసు కూటమి ప్రభుత్వం పెట్టింది కాదు కదా, హైకోర్టు డైరెక్షన్లో సిఐడి ఎంక్వైరీ చేస్తున్న కేసు కదా. ఎవడైతే దొంగ ఉన్నాడో, ఇందులో ఎవడైతే కల్ప్రిట్ ఉన్నాడో వాడు బయటపడిపోతాడేమో అనే భయంతో సాక్ష్యం చంపుంటాడు. కానీ దీనికి సిఐడి వాళ్ళు లేకపోతే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? మినిమం ఉన్న ఆలోచించి ఎవరికైనా అర్థం అవుతుంది కదండి. అయితే ఇలాంటి తప్పుడు ప్రచారం ఏది పడితే అది చేసేయడం అనేది ఇది ఇవేమీ రాజకీయ ఆరోపణలు, రాజకీయ విమర్శలు కాదండి. చేసిన తప్పును, వీళ్ళు చేసిన తప్పును ఎదుటోడి మీద రుద్దేయటం. ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద వివేకానంద రెడ్డి గారి కేసు వేసి దానివల్ల ఆయన అరెస్ట్ చేయించడం, ఎఫ్ఐఆర్ చేయించడం చేయలేరు, ఎందుకంటే ఆధారాలు ఉండవు కాబట్టి. కానీ ప్రజలను ఎంతో కొంత నమ్మించారు కదా. ఆ రోజు మాలాంటి వాళ్ళే నమ్మాం కదా. ప్రజలను నమ్మించి ఆ ఓట్ల రూపంలో తీసుకోవడం కూడా తెలుగుదేశం పార్టీకి అదో శిక్షే కదా ఆ రోజు. ఇప్పుడు కూడా అలా శిక్షించడానికి, తప్పు చేయని వాళ్ళు శిక్షించడానికి మళ్ళీ ఈ సతీష్ కుమార్ గారి మటర్ను కూడా వాడుతున్నారు కదా. వాళ్ళే చంపేస్తారు, మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీదుగా డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి మీద. నీ అమ్మ నీకు ఏం ధైర్యం రా బాబు, నీకు అసలు ఏంట్రా ఈ తెగింపేంట్రా బాబు? అయితే ఇలాంటివి చేసినప్పుడు దొరికిపోతారండి. దీనివల్ల ప్రజలు ఎవరు నమ్మరు సరికదా. నేను మీరే కదరా ఆత్మహత్య అన్నారు,
ఈవేళ అది హత్య అనగానే ఆ చంద్రబాబు నాయుడు చేశారంటారు ఎదవలారని, ఇంతకుముందు వివేకానంద రెడ్డి గారి కేసు కూడా మీరు ఇలా చేశారు కదా పనికి మళ్ళీ ఎదవలారని ప్రజలందరూ తిడతారు కదా. సిగ్గునోడు కదా చెప్పొచ్చు, సిగ్గు తెలిసినోడికి ఏం చేస్తాం. వైసీపీలో ఇలాంటి పోస్టులు పెట్టి ఏ ఎదవకి సిగ్గు ఉండదు. అదండి పరిస్థితి. సేమ్ అలాగే సేమ్ స్టోరీ రిపీట్ చేస్తున్నారు. కానీ మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కావాలంటే అదే ఆశ్చర్యంగా ఉంది. సిబిఐ వాళ్ళని అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తారని చెప్పిన ఇదే పెద్ద మనుషులు మరి వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నారు అంటే అక్కడికి వెళ్తే హై టైం డ్రాగన్ అవుతుంది, లేకపోతే మళ్ళీ సిబిఐ వాళ్ళు వచ్చి లేదా దొంగ ఎదవాలని మీరే చంపారని చెప్పినా అల్లే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏంటి కూటమి ప్రభుత్వం కదా, ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి సిబిఐతో కూడా చెప్పించాడని మళ్ళీ అలా తప్పించుకోవచ్చు. ఏం బతుకులు రా బాబు. ఎవడైనా ఒక ఏదో పని చేస్తే, ఎవడన్నా ఒకడు నేరం చేస్తే, ఎవడన్నా ఒక ప్రాణం తీసేస్తే అలాంటి ఏదో ఎక్కడున్నా సరే శిక్ష పడాలని కోరుకోవాలి. కానీ ఏంట్రా బాబు ఈ బతుకు ఏంటి, సపోర్ట్లు ఏంటి? మనుషులు ప్రాణాలు తీసినా కూడా ఆ పాపంలో మీరు కూడా భాగస్వాములు అయిపోతున్నారు కదరా. చిచ్చి ఏం మాట్లాడాలి కూడా అసహ్యం జుగుప్సొస్తుందిరా బాబు ఇలాంటి ప్రచారాలు చూసిన తర్వాత.